దీక్ష, శాపం అంటే ఏంటి? శాపం అంటే దాని వెనుకట్ల పెద్ద స్టోరీ ఉంది. కొంచెం చెప్తావా నాకు? చెప్పవా? ఒకరోజు ఇంద్రుడు చాలా వర్షాలు కురిపిస్తుంటే అది ఇళ్ళలోకి నీళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే అప్పుడు విష్ణుమూర్తి దాని అంతా చూసి ఇంద్రదేవుని ఇంటికి వచ్చాడు. అప్పుడు ఇంద్రుడు ఆ పక్కన ఎక్కడో ఉన్నాడు. అయితే విష్ణుమూర్తి పక్కన అంటే ఎక్కడ? లోపల ఎక్కడో ఉన్నాడు ఇంట్లో. విష్ణుమూర్తి వాళ్ళతో ఎక్కడో ఉన్నాడు. సో విష్ణుమూర్తి వచ్చి అక్కడున్న కుర్చీల్లో కూర్చున్నాడు. అయితే కుర్చీలా సోఫాలు ఉన్నాయా? కుర్చీలే, అప్పట్లో సోఫాలు ఉండవు. అయితే అప్పుడు వాళ్ళ అసిస్టెంట్ చూసి, ఎవరు అసిస్టెంట్? ఇంద్రుడు అసిస్టెంట్. ఓహో, ఉంటారు. ఇంద్రుడు అసిస్టెంట్ చూసి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి విష్ణుమూర్తి వచ్చాడని చెప్పాడు. అయితే వినంగానే విష్ణుమూర్తి ఇంద్రుడు వెళ్ళి విష్ణుమూర్తి దగ్గర పక్కనే కుర్చీలో కూర్చున్నాడు. ఓకే. అయితే అప్పుడు విష్ణుమూర్తి చెప్తున్నాడు, నీకు అసలు బుద్ధి ఉందా? ఎవరైనా ఇలా చేస్తారు? ఇంత వర్షాలు చూడు, ఇళ్ళలోకి ఎలా అయిపోతున్నారు, వాళ్ళందరూ మంచాలు ఎక్కుచున్నారు, ఇంకేం చేయలేక అన్నాడు. అవును, ఎక్కేస్తున్నాయి కనిపించింది, కానీ ఇచ్చారు నిన్నారు కదా, అది నిజమే. కానీ వాళ్ళకి ఇబ్బందిగా ఉండకూడదు కదా అని చెప్పాడు. చెప్తే అక్కడ ఇంద్రుడు సర్లే ఇప్పుడు ఏం చేయమంటావు అని అడిగాడు. ఎవరిని? విష్ణుమూర్తి కొంచెం తగ్గించు, మీడియం ఎవరిలో చేయి అని అన్నాడు. అంటే అప్పుడు మీడియం లెవెల్కి చేశాడు. మీడియం లెవెల్ అంటే ఏం చేశాడు? సగం తగ్గించాడు, సగం ఉంచాడు. వర్షాలను కురిపించడమా? కొంచెం తగ్గించాడు అనమాట. సో దాంతో అక్కడి నుంచి విష్ణుమూర్తి వెళ్ళిపోయాడు. అయ్యా మాట వినట్లేదు, తను వెళ్ళిపోయాడని హ్యాపీగా మళ్ళీ వర్షాన్ని మొత్తం చాలా బాగా పెంచాడు, కురిపించడం బాగా పెంచేశాడు. తగ్గిస్తానని చెప్పి ఆయన చేశాడు విష్ణుమూర్తిని. అంటే అర్థమైందా? మహావిష్ణుమూర్తిని మోసం చేశాడు ఇంద్రుడు. ఓకే. మోసం చేస్తే అప్పుడు ఏమి చేయలేక తన ఇంటికి వెళ్ళి, నీకు అసలు ఇంకా చెప్తే బుద్ధి రాలేదా అని చెప్పి కొంచెం సేపు వాదిచ్చాడు. ఎవరిని? ఇంద్రుడిని అన్నాడు. కొంచెం సేపటితో వాదిచ్చాడు, ఇద్దరు వాదించుకున్నారు. కొంచెం సేపటికి ఏమీ చేయలేక విష్ణుమూర్తి ఒక శాపం పెట్టాడు. ఏమంట? నువ్వు నీ అసిస్టెంట్ లాగా ఉంటావు, నీ అసిస్టెంట్ నీలాగా ఉంటాడు. అంటే అర్థమైందా? అంటే రివర్స్ అనమాట. ఇంద్రుడు తన అసిస్టెంట్ కింద పనిచేస్తాడు, అసిస్టెంట్ ఏమో ఇంద్రుడిలాగా ఉంటాడు, అంతే. ఇక్కడ తర్వాత కొన్ని రోజులకి తన అసిస్టెంట్ వర్షం కురిపించడం పూర్తిగా మానేశాడు. అయ్యో, మొత్తం మానేశాడు. ఒక్క చుక్క కూడా పంచట్లేదు, చిన్న వర్షం కూడా రావట్లేదు. ఆ దాన్ని కూడా చూసి ఏం చేయలేక ఒక గురువు దగ్గరికి వెళ్ళాడు, మహాగురువు. వెళ్ళిన తర్వాత అతనితో అన్నాడు, నేను ఇంద్రుడికి శాపం ఇచ్చాను, వాళ్ళ అసిస్టెంట్ని తనలా కూర్చోబెట్టడం, ఇంద్రుడిని తన అసిస్టెంట్ లా చేపించడం, పని చేపించడం అని పెట్టాను అని చెప్పాడు. అయితే అప్పుడు ఆ గురువు శాప విముక్తిని చెయ్యని అన్నాడు. గురువు చెప్పాడు విష్ణుమూర్తి, శాప విముక్తి చెయ్యండి అని అన్నాడు. అయితే గురువు ఏమన్నాడు, ఇప్పుడు నువ్వు పెట్టిందని శాప విముక్తి చేయాలి, అంతేనా? చాలా చిన్న పని, చాలా ఈజీ అని అన్నాడు. పైసలు అడిగేది లేదు, అప్పట్లో డబ్బులు అడగాలి. ఓకే. అప్పట్లో డబ్బులు కూడా లేవు. సో అప్పుడు ఏమైంది, తను ఏం చేశాడంటే సర్లే అని చెప్పి ఒక రోజు ముహూర్తం చూసి వచ్చాడు ఇంద్రుడి దగ్గరికి. చిన్న యజ్ఞం చేశాడు.
ఉమ్, అది కొన్ని రోజుల తర్వాత శాపం అంతా విముక్తి అయ్యి మొత్తం బుద్ధి చెప్పాడు ఉమ్, అతనే ఉమ్. ఆ గురువుగారు. గురువు. ఉమ్, ఆ గురువు బుద్ధి చెప్పి ఉమ్, వర్షాన్ని మీడియం లెవెల్లో చెయ్యి. ఉమ్, విష్ణుమూర్తి తనకి మొత్తం చెప్పాడు అనమాట. ఉమ్, ఉమ్, చెప్పకపోయినా దేవుళ్ళు ఎప్పుడు ఏదైనా చూడగలుగుతారు ఉమ్. వాళ్ళ ఇంటి నుంచి. ఆహా. సో చూసారు కాబట్టి బుద్ధి చెప్పారు. ఉమ్, చెప్దాం అనుకున్నారు కానీ చెప్పలేకపోయారంట. ఉమ్. ఇప్పుడు ఎవరు ఇప్పుడు శాపం అంటే ఏంటి అర్థమైందా? అర్థం ఎందుకని ఇప్పుడు ఎవరికి బుద్ధి వచ్చింది? ఇంద్రుడికి బుద్ధి వచ్చింది. ఆ. మరి వాళ్ళ పొజిషన్స్ మారిపోయి శాపం వల్ల ఎవరు ఎలా అయ్యారు ఇప్పుడు? మామూలు మళ్ళీ అంటే మళ్ళీ శాపం ముందు ఎలా ఉన్నారు ఆ, అలానే అయ్యారు. అంటే ఇంద్రుడు తన చైర్లో, ఉమ్, అసిస్టెంట్ తన వర్క్లో తను ఉమ్, అలా అయ్యారు. ఓకే. శాపం మళ్ళీ ఉమ్, ఇంద్రుడికి మాత్రమే. ఉమ్, వాళ్ళకి ఏమీ తెలియదు ఆ విషయం. ఓ. వాళ్ళు రాగానే ఒక లక్ష్మణ్ రేఖ వేస్తారు. ఎవరు వాళ్ళంటే? వాళ్ళ మిగతా లేడీస్ పని వాళ్ళు ఉంటారు, ఆ, ఆ, ఇంకా అతని వైఫ్ ఉమ్, ఉంటారు చూసావా ఆ, మిగతా వాళ్ళు. ఆ, ఆ. సో వాళ్ళని రాగానే ఒక లక్ష్మణ్ రేఖ అయితే ఇలా వేసేస్తారు అనమాట. ఓకే. సో వాళ్ళకి ఈ విషయం ఏమీ తెలియదు, వాళ్ళు ఓకే. చూడడానికి కూడా అవ్వదు అనమాట. ఓకే. దాని తర్వాత ఉమ్, ఇప్పుడు శాపం అంటే ఏంటో అర్థమైందా? అర్థమైంది. చెప్పు. చెప్తాను. అంటే చెప్పిన మాట వినకపోతే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి పనిష్మెంట్. పెద్దవాళ్ళని కాదు, గురువులు ఇస్తారు, దేవుళ్ళు ఇస్తారు. ఓకే. ఇప్పుడు మనుషులకి ఏమైనా శాపాలు అవి ఉన్నా